స్కూల్లో చదువు చెప్పే లెక్చరర్స్ టీచర్స్ కుల వివక్షతతో మాట్లాడి నువ్వు ఎందుకు పనికిరాని వాడవరా, నువ్వు ఎందురా అంటాం. లేదంటే నీ తల్లి పాచి పని చేసుకుంటుంది కదా, నువ్వు పోయి పాచి పని చేసుకో, మీకు అవసరమా చదువులు అని పిల్లలతో మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అన్న? నిజంగా నాకైతే మాత్రం మనం మరీ ఒక 75 సంవత్సరాలు వెనకపోతున్నామేమో అనిపించింది నాకు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్న రోజుల్లో కుల వివక్షత, స్కూల్కి పోతే నువ్వు కులం తక్కువవాడివి, నీకు చదువు అవసరమా, బయటకు పో అని చెప్పితే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు వచ్చి లేదు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, సమానమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి రిజర్వేషన్లో పెట్టి చదివిస్తుంటే ఈ రోజున మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత అదే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అంటే అది కూడా మన సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్ముడిగా అవతారం ఎత్తిన ఆ ఊర్లోనే ఇది జరుగుతుందంటే అంటే ఇదే జరగాలి అని ఆయన అనుకుంటున్నారా? ఇదే జరగాలని ఆయన సనాతన ధర్మం గొప్పతనాన్ని లేవనెత్తారని నాకు అర్థం కావట్లేదు. అవునన్న, లాస్ట్ టైం కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, ఇలా ఎవరైతే మాట్లాడారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఒక్క మాట మాట్లాడుంటే ఈ రోజున ఇది మళ్ళీ రిపీట్ కాకపోయి ఉండే. కానీ ఓట్ బ్యాంక్ తగ్గిపోతుందనే ఫీలింగ్ తోటి అడగలేరు అనుకోవచ్చు. అన్న ఇక్కడ మనం ఓట్లు కావాలా లేకపోతే పిల్లల భవిష్యత్తులు కావాలా అని కుల వివక్షత ఏందండి? ఈ రోజుల్లో కులం ఏందన్న నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో కులాలు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇంత ముందు కుల వృత్తులు కులాలు ఉండేవి, ఇప్పుడు అలా లేదు. ఆ కులం వాడు ఈ పని చేయకూడదు, ఈ కులం వాడు ఆ పని చేయకూడదు అని ఏం లేదు. ఎవరికి నచ్చిన పని ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ అరే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి అని మనం ముందుకు పోవాలా? పక్కనున్న దేశాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలా? లేదంటే మనకన్నా సంకనాకపోతున్న పాకిస్తాన్తో పోల్చుకుంటూ మనం ఇంకా బాగున్నాం డప్పులు కొట్టుకున్నారని పక్కనున్న దేశాలు అభివృద్ధి చెందిపోతుంటే మనం ఇంకా కుల వివక్షత, హిందూ ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, క్రిస్టియన్ ఇక్కడ ఉండకూడదు, ముస్లిం ఉండకూడదు, ఏందన్నా ఇది నాకు అర్థం కాదు. ఎక్కడ పోతున్నాం మనము? 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఎక్కడ పోతున్నాం నాకైతే అర్థం కాలేదు. మళ్ళా ఇదే జరిగితే మాత్రం నేను ఒకటే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం డిప్యూటీ సీఎం గా రాజీనామా చేసేయాలి, ఎమ్మెల్యేగా కూడా ఆయన పనికిరారు అనిపిస్తుంది నాకైతే. అధికారం రాకముందు ఎక్కడ ఇష్యూ ఉన్నా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించలేదు? తన నియోజకవర్గంలో జరిగినా కూడా స్పందించారు అన్న. మెయిన్ ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి గెలిచారు. సో ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కానీ మాట్లాడే పొజిషన్ లో లేరు ఆయన. అలా అయిపోయింది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈ పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారడం అనేది మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు. ఆయన నిజంగా ఆయన స్పందించాలి, ఖచ్చితంగా స్పందించి ఇది తప్పు, ఇది న్యాయం, ఇక్కడ అలా మాట్లాడకూడదు అన్న వాళ్ళకి చర్యలు తీసుకోండి అని ఆయన లాస్ట్ టైం అప్పుడే ఒక మాట చెప్పుంటే ఈ రోజున పిల్లల మీద ఈ వివక్షత లేకపోతుంది. చంటి పిల్లలు వాళ్ళే మన రేపటి భవిష్యత్తు. అలాంటి పిల్లల్ని ఈ రోజున కుల వివక్షతతో దూరం పెడుతుంటే వాళ్ళ మనసులో ఏం నాటిపోతుంది? సో ఈ దేశంలో నాకంటూ స్వతంత్రం లేదా, నాకంటూ చదువుకునే హక్కు లేదా, నాకు స్వతహాగా నేను బతికే హక్కు లేదా ఈ దేశంలో అని వాళ్ళే కదన్న టెర్రరిస్టులు, తీవ్రవాదులుగా, నక్సలైట్లుగా తయారైంది. ఎవరు తయారు చేస్తున్నారు? మీరే తయారు చేస్తున్నారు పిల్లల్ని. నీకు చదువు అవసరం లేదంటే అడు ఏం చేయాలి? బయట పోయి దొంగతనాలు చేసుకోవాలా, రౌడీజం చేసుకోవాలా, లేదంటే నక్సలైట్ గా తయారవ్వాలా? ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లల భవిష్యత్తుని? జగనన్న మొన్న నాడు నేడు అని కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి మరీ చదివిస్తుంటే ఈ రోజున ఈయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో కుల వివక్షతతోటి పిల్లలకి చదువు లేకుండా చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజులు వచ్చేసాయి. మా అభిమానులు తలకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంట్లో నుంచి బయట కూడా రాని పొజిషన్ వచ్చి మాట్లాడడానికి కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఒక మేడం ఉన్నారు, ఆవిడ మేడం కుల వివక్షత జరుగుతుంది కదా ఏం మాట్లాడాలంటే నేను మాట్లాడలేనండి, సారీ అండి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడే ఆవిడే, మీ అందరూ తెలుసు, సో పేరెందుకు కానీ ఆవిడే కుల వివక్షత గురించి కానీ అక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి కూడా నేను మాట్లాడలేనండి అని చెప్పి తల పక్క పెట్టుకుని వెళ్ళిపోయారంటే ఆ సిచ్యువేషన్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా దిగజార్చుకుంటున్నారో, ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు కింద ఊడిగం చేసుకుంటూ దిగజారిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఒకప్పుడు ఉండే రేంజ్ ఆయన, ఇప్పుడు మన ఓజీ సినిమా కూడా ఇన్ని ట్రోల్స్ ఎందుకన్నా? సినిమాలు చేసుకుంటే ఆయన రేంజ్ ఎక్కడ, ఆయన పొజిషన్ ఎక్కడ? ఎందుకు సొంతంగా నిలబడి సొంతంగా గెలుచుకుంటే గెలిచినా ఓడినా గానీ సింహం సింగిల్ గా ఉన్నట్టుగా సింగిల్ గా ఉండాలి, అప్పుడు ఆయన నచ్చింది చేయడానికి అవకాశం ఉంటది. కానీ ఈ రోజున ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా దానికి పైనుంచి పర్మిషన్ కావాలి.
ఆయన చెప్తేనే ఇక్కడ పని అవుతుంది. ఆయన చెప్పకపోతే ఈయన మాట్లాడలేడు. ఆయన చెప్తే అంటే అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఈయన ఆన్ అవుతాడు, అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయన ఆఫ్ అవుతాడు. అదే జరుగుతుంది కదా, కళ్ళ కనపడుతుంది. ఇందులో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మైక్ దొరికితే బాగా మాట్లాడేట, అంటే ఇప్పుడు ఏ స్పీచ్ లో గానీ ప్రజల్ని బాగా చూస్తాను, దళితులని లేకుండా చేస్తాను, అందరినీ నిజాయితీగా చూస్తున్నాను. ఇదే విషయం కాదు, మన స్టేజ్ ఎక్కినప్పుడు సీఎం 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 అని అరుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు పైనుంచి అరే బాబు మీకు తెలియదు అరవకండి బాబు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అరవకండి అని చెప్పి ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తున్నారంటే ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో చూసి జనాలకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. అంటే సీఎం అని సంతోషంగా ఒకప్పుడు పిలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన, మేము హ్యాపీగా సీఎం 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 అనుకున్నాం. కానీ ఈ రోజున సీఎం అంటుంటే అనొద్దు, చాలా ఇబ్బందులు అవుతుంది, చాలా ప్రాబ్లం. అంటే ఏంటంటే సీజ్ ద షిప్ అవన్నీ జరగవన్నా. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి. మెయిన్ ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని తొక్కేయడం కోసం కావాలని చంద్రబాబు నాయుడు వర్మతో కలిసి ఇలాంటి పన్నాగాలు పన్ని ఆయన బ్యాడ్ చేస్తారా అనేది మాత్రం నాకు డౌట్ అయితే ఉంది. సో మనమైతే ఏం చేయలేం. 2029 వచ్చేంత వరకు, సో ఈసారైనా సరే 2029లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తూ ఆయన గెలిచినా ఓడినా గానీ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే, గెలిస్తే హ్యాపీ, గెలవకపోయినా కూడా ఓకే పర్వాలేదు, సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా వచ్చు. అంటే అది 1500 కోట్ల వేరే ఉందన్నది. సో అది మాకు ఫ్యాన్స్ కూడా తెలుసు, మేము ఏం చేయలేమంటే కాదు. ఆగండి బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో తప్పు ఉన్నా స్టార్టింగ్ లో, అంటే డిప్యూటీ సీఎం స్టార్టింగ్ లో ఏ డిపార్ట్మెంట్ లో తప్పు ఉన్నా డిప్యూటీ సీఎం లో హోదాలో ఉండి ముందుండి చర్యలు తీసుకున్నాడు. సో హోమ్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి, కానీ సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి మాట్లాడినా కూడా ఆయన చెప్పిన పని ఎక్కడ కూడా అవ్వట్లేదు, జరగట్లేదు. సో ఆయన ఏం చెప్పినా కూడా అది అవ్వనప్పుడు ఆయన ఏం చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో టీడీపీ లడ్డూ విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని చెప్పింది చంద్రబాబు నాయుడు. దొరికేసిన తర్వాత ఆగిపోయింది ఆయన. ఆగిపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అంతే, ఇక్కడ ఏంటంటే నువ్వు మాట్లాడొద్దు, మన నియోజకవర్గం పాడైపోతుంది, సో ఇది జరుగుద్ది. సో వీళ్ళందరూ నాకు తెలిసి ఏంటంటే మెయిన్ చంద్రబాబు నాయుడు గారికి కావాలని వర్మతో చేపిస్తున్నాడా, ఈయన ఇంప్రెషన్ తగ్గించి నెక్స్ట్ టైంలో ఈయన సపోర్ట్ లేకుండా మనమే చేసాము, మనదే ఇదంతా అని చెప్పి నారా లోకేష్ సీఎం అని చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని అడ్డు తొలగించుకోవడానికి, అంటే గెలిచేశాడు కదా, నెక్స్ట్ టైం లేకుండా సోలోగా వెళ్ళైనా సరే నేనే అవ్వాలి లేదా నా కొడుకు సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇన్నే బ్యాట్ చేయడం కోసమే చేస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదు. లేదా ఎందుకంటే ఎవరికైనా కష్టం అనగానే పవన్ కళ్యాణ్ ముందే రెస్పాండ్ అవుతాడు. ఎవరికైనా ఇబ్బంది అంటే డబ్బులు ఇచ్చే ఆయన, కష్టం అంటే మాట్లాడే ఆయన, ఇంత వివక్షత జరుగుతుంటే అరే అది కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్పి ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్నది ఇప్పటికీ కూడా మాకే అర్థం కాని విషయం అయిపోయింది.